Yes, hi, hello friends. Very good morning. Welcome to ADDA247 official Telugu channel ki స్వాగతం సుస్వాగతం. Yes, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు ఈ సెషన్ని మ్యాక్సిమం షేర్ చేస్తుండండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు కూడా మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అది అనలిటికల్గా ఉంటుంది. సో అలాగే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే అవన్నీ కూడా పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్, ముందుగా థాట్ ఆఫ్ ది డే, వన్ మస్ట్ నాట్ ఫోకస్ ఆన్ ద రిస్క్ ఆఫ్ సేయింగ్ ఎస్. ద గ్రేటెస్ట్ రిస్క్ ఈజ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్ బై సేయింగ్ నో. సో ప్రతి ఒక్కరు కూడా రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రిజల్ట్ దాని తర్వాత ఆ విషయం అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముందుకు వెళ్ళడమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ రిస్క్ని ఫేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఎస్, మనకి ఈ యొక్క టార్గెట్ TSPSC గ్రూప్ 2 బ్యాచ్ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా 100% సిలబస్ కోసం ఈ యొక్క గ్రూప్ 2 గ్రూప్ 3 బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ జాయిన్ అయిపోండి. Y265 కోడ్. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ 9494942474కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, మోడల్ పేపర్ అనాలిసిస్ మనం చేస్తున్నాం. బెస్ట్ లాజికల్ MCQs డే 2. ఈరోజు చూద్దాం ఎవరెవరు ఎంతెంత స్కోర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్ ఫ్రెండ్స్, సో ఈరోజు కూడా డబల్ వ్యాలిడిటీ ఉంది ఫ్రెండ్స్. మెగా ప్యాకేజ్ మీద డబల్ వ్యాలిడిటీ ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. మెగా ప్యాకేజ్ మీద డబల్ వ్యాలిడిటీ, Y265 కోడ్ యూజ్ చేసి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. గుడ్ మార్నింగ్ హేమ, సేవ్య, నెమలి ప్రవీణ్ కుమార్. గుడ్ మార్నింగ్. ఎస్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వశ్చన్ చీఫ్ మినిస్టర్ గురించి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ నాట్ ఫిక్స్డ్ అండ్ హీ కెన్ బి డిస్మిస్డ్ ఎనీ టైమ్ బై ది గవర్నర్. ద మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ కెన్ బి డిస్మిస్డ్ బై ది గవర్నర్ ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ CM. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అడుగుతున్నారు, కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు. బోత్ 1, 2, both 1 and 2, none of the above. ఎస్, ఆన్సర్ ట్రై చేయండి. సో బి అంటున్నారు, చూద్దాం. సో ఇక్కడ చూడండి, హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ఎస్, సో ప్రైమ్ మినిస్టర్ లాగే హిజ్ టర్మ్ ఇస్ నాట్ ఫిక్స్డ్. సో అంటే సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ అలాగో స్టేట్ లెవెల్లో CM అలాగా ఈజ్ నాట్ ఫిక్స్డ్ అండ్ డిస్మిస్డ్ ఎనీ టైమ్ బై గవర్నర్. అంటే CM విల్ వర్క్ అండర్ ది ప్లెజర్ ఆఫ్ గవర్నర్. సిమిలర్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ వర్క్ అండర్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎలాగో ఇక్కడ CM విల్ వర్క్ అండర్ ది ప్లెజర్ ఆఫ్ గవర్నర్. అలాగే ద మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ కెన్ బి డిస్మిస్డ్ బై ది గవర్నర్ ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ CM అంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా అంటిల్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్లో ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ సపోర్ట్ ఉన్నంత వరకు, స్టేట్ లెజిస్లేచర్స్లో మెజారిటీ ఆఫ్ సపోర్ట్ ఉన్నంత వరకు నో మెంబర్ of it can be dismissed by governor except on the advice of CM. Okay, so ఇక్కడ చూడండి, ministries in the state can be dismissed by governor అంటున్నారు. ఇక్కడ మనకి he himself can only be dismissed after losing మెజారిటీ కోల్పోతేనే అది డిస్మిస్ చేయగలరు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ పూర్తిగా చూడండి, ద మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ కెన్ బి డిస్మిస్డ్ బై ది గవర్నర్ ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ CM అంటున్నారు. కానీ ఇక్కడ అంటిల్ అన్లెస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంజాయ్స్ ద మెజారిటీ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ, ఇక్కడ నో మెంబర్ ఆఫ్ ఇట్ కెన్ బి డిస్మిస్డ్ బై ది గవర్నర్ ఎక్సెప్ట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ CM. సో ఆన్సర్ ఇక్కడ బి ఒక్కటే అవుతుంది. ఎస్, బి ఒక్కటే అవుతుంది. ఎస్, 5 years ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. కానీ ఎప్పుడైనా డిజాల్వ్ అవ్వచ్చు, ఎప్పుడైనా మనకి CMని మనం దించేయచ్చు యాక్చువల్గా నో కాన్ఫిడెన్స్ పెట్టి. ఓకే, సో ఎప్పుడైనా మనకి 5 years కన్నా లోపటే దించవచ్చు. కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా, రాజ్యాంగం ఎక్కడ కూడా 5 years టర్మ్ని ఫిక్స్ చేయలేదు. ఓకే, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ కెన్ నాట్ బి డిస్మిస్డ్ అంటిల్ అన్లెస్ ది మెజారిటీ ప్రూవ్డ్. ఓకే, ఎస్, యాక్చువల్గా మనకి పదవీ కాలం 5 years, గవర్నమెంట్ ఉంది 5 years, బట్ హియర్ రాజ్యాంగం ఎక్కడ కూడా డిసైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కడ కూడా మనకి ఫిక్స్ చేయలేదు హిస్ టర్మ్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో ఇలాంటి అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరితో లైక్ చేయలేదో వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తుండండి. మ్యాక్సిమం షేర్ చేస్తుండాల. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు తీస్తారు? గవర్నర్ తీస్తారు, ప్రెసిడెంట్ కాదు. అంటిల్ అన్లెస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ ప్రూవ్ చేసినంత వరకు, మెజారిటీ ఉన్నంత వరకు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత వరకు నో మెంబర్ కెన్ బి డిస్మిస్డ్ బై గవర్నర్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, అసర్షన్ ఏంటి? అన్లైక్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్. సో అన్లైక్ మంత్రిమండలి వలె కాకుండా రాజ్యాంగం మంత్రివర్గం యొక్క అధికారాలు మరియు విధులను పేర్కొనలేదు. ద క్యాబినెట్ ఇస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. మంత్రివర్గం అనేది రాజ్యాంగేతర సంస్థ. ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఎస్సీ అంటున్నారు ఇంకా. సో ప్రతి అభ్యర్థి కూడా, ప్రతి ఆస్పిరెంట్ కూడా మీరు ఎగ్జామ్లా ఫీల్ అవుతూ ఈ యొక్క క్వశ్చన్స్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం టఫ్గా అనిపించినా ఇది చాలా ఈజీ, ఇన్ఫర్మేటివ్. ఎస్, అలాగే ఇక్కడ మనకి క్యాబినెట్ అనే వర్డ్, యాక్చువల్గా ఈ క్యాబినెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా మనకి రాజ్యాంగంలో డిఫైన్ చేయలేదు. ఇట్ ఈస్ ఇన్సర్టెడ్. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇన్ ఆర్టికల్ 352 in 1978 by 44th Amendment Act. 44th Amendment Act 1978 ద్వారా మనకి ఆర్టికల్ 352లో ఈ క్యాబినెట్ అనేది చేర్చడం జరిగింది పదం. ఓకే, ఇట్ ఓన్లీ డిఫైన్స్ ద క్యాబినెట్, నాట్ ఇట్స్ పవర్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? సి ఈజ్ ద వెరీ గుడ్ ఆన్సర్. ఏ ఈజ్ ఇట్ ట్రూ? అన్లైక్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ఎనీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్. ఓకే, సో మనకి ఒక టైప్ ఆఫ్ ఓన్లీ క్యాబినెట్ అనేది ఉంది, కానీ దాని యొక్క ఫంక్షన్స్, పవర్స్ అనేవి ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అలా క్యాబినెట్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాడు. సో ఇక్కడ ఇది మనకి వన్ ఆఫ్ ది క్యాబినెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా మనకి రాజ్యాంగంలో రాయలేదు, కాబట్టి ఇది వన్ ఆఫ్ ది క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పొచ్చు మనం. ఓకే, ఎస్. ఓకే, ఎస్, ఆర్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ వన్ పార్లమెంట్ చేత ఆమోదించబడితే అది మనకి స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక క్వశ్చన్. సో ఫ్రెండ్స్, మీరు అందరూ షేర్ చేయాలి. సో మ్యాక్సిమం ఎంత షేర్ చేస్తే ఎస్ అంత ఇన్ఫర్మేటివ్ వస్తుంది డిఫరెంట్ పీపుల్ నుంచి. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆఫీసర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఎస్, చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ కెన్ డిస్మిస్ ఎనీ మినిస్టర్ అట్ హిజ్ విల్. ప్రధాని మంత్రి తన ఇష్టానుసారం ఏ మంత్రినైనా తొలగించవచ్చు. హీ కెన్ పాసిబుల్లీ బ్రింగ్ ది కొలాప్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై రిజైనింగ్ ఫ్రమ్ ఆఫీస్. అతను పదవికి రాజీనామా చేయడం ద్వారా మంత్రిమండలి పతనానికి దారి తీయవచ్చు. హిజ్ రిజిగ్నేషన్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు ది డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఆయన రాజీనామా స్వయం చాలకంగా లోక్సభని రద్దుకు దారితీస్తుంది. సో కరెక్ట్ అడుగుతున్నాడా, రాంగ్ అడుగుతున్నాడు? కరెక్ట్ ఆన్సర్స్ అడుగుతున్నాడు. 1, 2, 2, 3, ఓన్లీ 2, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ చూడండి, ద రిజిగ్నేషన్ ఆఫ్ PM లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అనదర్ గవర్నమెంట్ కెనాట్ బి ఫార్మ్డ్ అయినప్పుడే. సో కంపల్సరీ మనకి ప్రైమ్ మినిస్టర్ కెన్ డిస్మిస్ ఎనీ మినిస్టర్ ఇన్ హిజ్ విల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూడండి కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఏ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హిజ్ రిజిగ్నేషన్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు డిజల్యూషన్. సో అతని యొక్క PM యొక్క రిజిగ్నేషన్
ఓకే, సో ఇట్ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఏ కేసులో మనకి డిజల్యూట్ అవుతుందంటే అనదర్ గవర్నమెంట్ ఫామ్ చేయలేనప్పుడు మాత్రమే. ఓకే, ఇంకొక గవర్నమెంట్ ఫామ్ చేయలేనప్పుడు మాత్రమే. ఇన్ కేస్ అనదర్, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అనదర్ గవర్నమెంట్ కెనాట్ బీ ఫార్మ్డ్, ఆ సిచ్యువేషన్స్లోనే మనకి ఇక్కడ ఇది వర్తిస్తుంది. థర్డ్ వన్ బాగా ఆలోచించండి. ద రిజిగ్నేషన్ ఆఫ్ పిఎం లీడ్స్ టు రిజిగ్నేషన్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఓన్లీ ఇన్ కేస్ అనదర్ గవర్నమెంట్ కెనాట్ బీ ఫార్మ్డ్. అలాగే అతని యొక్క రిజిగ్నేషన్ లీడ్స్ టు కొలాప్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. హీ కెన్ పాసిబిల్లీ బ్రింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై హిజ్ రిజైనింగ్ హిజ్ ఆఫీస్. ఓకే, అంటే ఫ్రమ్ సేమ్ పార్టీ నుంచి ఇంకొక లీడర్ లేకపోయినప్పుడు సో ఇది వర్తిస్తుంది. సో ఆన్సర్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. 3 అనేది మనకి రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏ. చూడండి, కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఇష్టానుసారంగా ప్రతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నడుచుకోవాలి. అంటే పేరుకే ప్రెసిడెంట్. సో ఎప్పుడైతే మీకు ప్రైమ్ మినిస్టర్ కెన్ డిస్మిస్ ఎనీ మినిస్టర్ అట్ హిజ్ విల్, సో ఎలా డిస్మిస్ చేస్తారు? ప్రెసిడెంట్ రూపంలో డిస్మిస్ చేస్తారు. ఓకే, అలాగే హీ కెన్ పాసిబుల్ బ్రింగ్ ది కొలాప్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై రిజైనింగ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. ఎస్, వేరే పార్టీ అంటే అదే పార్టీలో చూడండి అతని యొక్క రిజిగ్నేషన్ ఇట్ లీడ్స్ టు కొలాప్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓన్లీ ఎప్పుడంటే ఆల్టర్నేటివ్ పిఎం లేకపోయినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం రద్దు అయిపోతుంది. చాలా క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎస్, ఇక్కడ చూడండి మనకి అతని ఇష్టం మేరకు ఎట్ హిజ్ విల్ అన్నారు కదా, ఇక్కడ ఎట్ హిజ్ విల్ అన్నాము అంటే మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే తన ఇష్టానుసారంగా ఏ మంత్రినైనా తొలగించవచ్చు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ మనకి అంటే ప్రెసిడెంట్ డిస్మిస్ చేస్తారు. కానీ ఇక్కడ ఎట్ హిజ్ విల్ అని ఉంది చూడండి, అతనికి నచ్చకపోతే తీసేయచ్చు, బట్ అది ప్రెసిడెంట్ తీసేయచ్చు యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏముంది? ఎట్ హిజ్ విల్. ఇక్కడ ప్రెసిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెసిడెంట్ అని పెడితే మనకి తప్పు అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ. అంటే ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు తీసేయకూడదు, ప్రైమ్ మినిస్టర్ ఇష్టం మేరకే తీయాలి. సో చాలా డీప్గా ఉంటుంది క్వశ్చన్, బాగా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ప్రెసిడెంట్ అని ఉంది అంటే ప్రెసిడెంట్ ఇష్టం మీదకు ఎప్పుడు పడితే అప్పుడు తీసేయకూడదు కదా. ఎప్పుడు పడితే అప్పుడు ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసేయకూడదు, ఎనీ మినిస్టర్ని తీసేయకూడదు. ఎవరు ఇష్టానుసారంగా తీయాలి? లీడర్ ఆఫ్ ది హౌస్, ప్రైమ్ మినిస్టర్ ఇష్టానుసారంగా మనకి ఒక మినిస్టర్ని తీసేయవచ్చు. అది కంటిన్యూషన్ మనకి ఎవరు తీసేయచ్చు అంటే ప్రెసిడెంట్ తీసేయచ్చు. ఓకే, ఎస్, ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? అలాగే హిజ్ రిజిగ్నేషన్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ ది లోక్సభ. ఇక్కడ కండిషన్ ఇంకోటి, ఇక్కడ కండిషన్స్ ఈ యొక్క క్వశ్చన్ ఏంటంటే కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. కండిషన్ ఏంటి? హిజ్ రిజిగ్నేషన్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకి లోక్సభ మనకి ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ కెనాట్ బీ ఫార్మ్డ్. ఓకే, గవర్నమెంట్ కెనాట్ బీ ఫార్మ్డ్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి చూడండి, ఎస్ ప్రెసిడెంట్ తీసేయవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఎవరి యొక్క ఇష్టానుసారంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఇష్టం మీదకు ఆధారపడి ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ జ్యుడిషియరీ కానీ పవర్స్ ఉంటాయి, బట్ ఎవరి ఇష్టం మీదకు చేస్తుంది రియల్ హెడ్ ఎవరు? రియల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్. ఆ కోణంలో ఆలోచించాలి. సో అంటే ప్రతిదీ కూడా ఒక కండిషన్ మీద ఉంది ఈ యొక్క స్టేట్మెంట్స్. ఎస్, నెక్స్ట్ వన్. Which of the following can be valid ground to promulgate an ordinance by the president on a subject of urgent importance? తక్షణ ప్రాముఖ్యత కలిగిన అంశంపై రాష్ట్రపతిచే ఆర్డినెన్స్ని ప్రకటించడానికి మరియు ఆర్డినెన్స్ చేయడానికి క్రింది వాటిలో ఏది సరైన కారణం? ఎస్, సో ఆలోచించండి బాగా. ఆర్డినెన్స్ అనేది మనకి ఆర్టికల్ 1, 2, 3. ఆర్డినెన్స్ మనకి 1, 2, 3 ఆర్టికల్. ఒక ఎమర్జెన్సీ టైంలో మనకి ఆర్డినెన్స్ అనేది వాడతారు. ఎస్, క్వశ్చన్కి ఆన్సర్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి వ్యాలిడ్ గ్రౌండ్స్ టు ప్రామిక్యులేట్ అండ్ ఆర్డినెన్స్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ అర్జెంట్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనకి ఆర్డినెన్స్ అంటేనే తక్షణ ప్రాముఖ్యత కలిగిన అంశంపై ఎమర్జెన్సీ బిల్స్ని ప్రవేశపెట్టాలన్నప్పుడు మనకి ఇక్కడ సందర్భాలు ఏంటంటే, ఇక్కడ వెన్ ఓన్లీ వన్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్, వెన్ ద పార్లమెంట్ హ్యాస్ రిపీటెడ్లీ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఇష్యూయింగ్ అన్ ఆర్డినెన్స్. ఎస్, బాగా ఆలోచించండి. యాక్చువల్గా ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం దెర్ ఆర్ 3 కండిషన్స్. ఆర్డినెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఐదర్ ఆఫ్ ద హౌస్ రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ. రాజ్యసభ ఎప్పుడు రెస్ట్లో ఉండదు, ఎందుకంటే పర్మనెంట్ హౌస్ కాబట్టి. ఇండైరెక్ట్గా లోక్సభ రెస్ట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఈ లోక్సభ నుంచి రాజ్యసభ, రాజ్యసభ నుంచి లోక్సభ పంపించుకోవాలి కాబట్టి లోక్సభ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ బిల్ని ఫస్ట్ ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత ఈ లోక్సభ మళ్ళీ రీఅసెంబుల్ అయిన 2 వీక్స్లో అది ఆమోదించాలి. సో టోటల్గా మనకి 6 వీక్స్ దాని యొక్క టైం పీరియడ్. సో 6 వీక్స్ అసెంబ్లీ మళ్ళీ పునరావృతం అయిన తర్వాత లోక్సభ మళ్ళీ తన యొక్క సెషన్ స్టార్ట్ చేసిన 6 వీక్స్ లోపల దాన్ని పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత అది 6 మంత్స్ వరకు వర్తిస్తుంది దాంట్లో ఉన్న చట్టాలు. ఎస్, ఇక్కడ మనకి వెన్ ఓన్లీ వన్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ సెషన్, yes, sorry for inconvenience అండి. ఓకే, సో లెట్స్ కంటిన్యూ విత్ టాపిక్. ఎస్, ఇక్కడ వ్యాలిడ్ గ్రౌండ్స్ టు ప్రామిక్యులేట్ ది ఆర్డినెన్స్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ అర్జెంట్ ఇంపార్టెన్స్. సో మనకి 1 అనేది కంపల్సరీ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే వెన్ వన్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. అలాగే సో రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే, ఎస్, ఇక్కడ మనకి రిపీటెడ్లీ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ హిస్ డ్యూటీ అనేది మనకి ఇక్కడ సంబంధమే లేదు. సో ఆన్సర్ 2 అనేది రాంగ్. సో అప్పుడు మిగిలేదు మనకి ఆన్సర్ సి. సో ఆన్సర్ సి ఒకటే అవుతుంది ఫ్రెండ్స్. అంటే మీకు థర్డ్ వన్ మనకి కరెక్ట్ అయినా తప్పైనా మనకి అక్కర్లేదు. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఇష్యూయింగ్ అండ్ ఆర్డినెన్స్. కంపల్సరీ మనకి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇస్తాడు, బట్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరు చేస్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ మీదకే ప్రెసిడెంట్ అనేవారు ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. వన్ ఆఫ్ ది పవర్. ఓకే, సో ఇక్కడ మనకి దెర్ ఆర్ 3 గ్రౌండ్స్ యాక్చువల్గా. సో పార్లమెంట్ ఐదర్ ఆఫ్ ది హౌస్ మనకి సెషన్లో లేనప్పుడు, అలాగే ద సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవ్వాలి, చాలా అర్జెంట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి, కానీ ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ లేదు. నెక్స్ట్ 1-3 ఇస్ ద ఆన్సర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఆల్ టాపిక్స్ కవర్ అయితే విధంగా పేపర్ సెర్చ్ చేయండి. ఓకే, చేస్తాం. జోగ్రఫీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ సెర్చ్ చేద్దాం కంపల్సరీ, రేపటి నుంచి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ ఇలాగ అడుగుతారు. ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఫర్ ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ టు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అవునా కాదా? రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం తప్పనిసరి. అలాగే సిమిలర్ టు అన్ ఆర్డినరీ బిల్, ద ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ ఏ మనీ బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సాధారణ బిల్లు మాదిరిగానే రాష్ట్రపతి పార్లమెంట్ను పునఃపరిశీలన కోసం ద్రవ్య బిల్లును తిరిగి పంపవచ్చు. అలాగే ద ప్రెసిడెంట్ కెనాట్ ఎక్సైజ్ పాకెట్ వీటో ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్స్. ఇట్ ఈస్ ద ప్రోగేటివ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఫ్రెండ్స్, మనకి కొంచెం చాలా డీప్గా క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి చాలా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారా, రాంగ్ అడుగుతున్నారా? కరెక్ట్ అడుగుతున్నారు. ఎస్, యాజ్ పర్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, 24th అమెండ్మెంట్ బిల్
మన కంపల్సరీ ఇది మ్యాండేటరీ అనమాట, ప్రెసిడెంట్కి ఆబ్లిగేట్ కంపల్సరీ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. అంటే బిల్స్లో మనకి 3 టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బిల్, ఒకటి మనీ బిల్, ఒకటి ఆర్డినరీ బిల్. సో కాన్స్టిట్యూషనల్ బిల్ కంపల్సరీ మనకి ఆమోదించాలి. సో దెర్ ఈజ్ నో సస్పెన్సు, దెర్ ఈజ్ నో వీటో పవర్స్ అనేది ఉపయోగించకూడదు కాన్స్టిట్యూషనల్ బిల్స్లో. కంపల్సరీ మనకి ఫస్ట్ టైం రీకన్సిడరేషన్ పంపించిన సెకండ్ టైం కంపల్సరీ ఆమోదించాల్సింది కాన్స్టిట్యూషనల్ బిల్స్. 1 అనేది కంపల్సరీ కరెక్ట్. అలాగే ఏ మనీ బిల్ సిమిలర్ టు ఆర్డినరీ బిల్ ద ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ ఏ మనీ బిల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే ఏ మనీ బిల్ మనకి ఆఫ్టర్ అసెంట్, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత అంటే మనీ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు హీ కెనాట్ సెండ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతను ఆల్రెడీ ప్రియార్ రికమెండేషన్ ద్వారా వస్తుంది కదా, ప్రియార్ రికమెండేషన్ ద్వారా మనకి మనీ బిల్ వస్తుంది. సో సెకండ్ వన్ ఎప్పుడైతే మనకి రాంగ్ అవుతుందో సో ఆన్సర్ ఏ ఆర్ సిలో ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ కెనాట్ ఎక్సైజ్ పాకెట్ వీటో ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్స్ అన్నాడు. ఓకే, సో కంపల్సరీ ప్రెసిడెంట్ కెన్ వీటో ఇట్. అంటే గవర్నర్ నుంచి వచ్చిన బిల్స్ ఏవైనా వస్తే ప్రెసిడెంట్ దగ్గరికి అవి కంపల్సరీ ప్రెసిడెంట్ వీటో పవర్స్ ఉపయోగించవచ్చు. ఇక్కడ కెనాట్ అన్నాడు, బట్ కెన్ ఎక్సర్సైజ్ పాకెట్ వీటో ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేషన్స్. పక్కాగా. సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఆన్సర్ వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ప్రెసిడెంట్ కెన్ ఓవర్ రిడన్ ది స్టేట్ లెజిస్లేషన్. స్టేట్ లెజిస్లేచర్ సంబంధించిన బిల్స్ ఏమైనా గవర్నర్ కానీ ప్రెసిడెంట్కి ఆమోదిస్తే ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ వీటో పవర్స్, కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. 1 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో చాలా అంటే కొంచెం కష్టంగా ఉన్న చాలా చిన్న వర్డ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కెనాట్, ఓకే, అలాగే ఇక్కడ కెన్. ఓకే, సో ప్రెసిడెంట్ కెనాట్ రిటర్న్ ఏ మనీ బిల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పార్లమెంట్, ఎందుకంటే ప్రియార్ రికమెండేషన్ ద్వారా వెళ్తుంది కాబట్టి, ఆల్రెడీ పర్మిషన్తో వెళ్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ రీకన్స్ట్రక్షన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. చిన్న పదాలు ఇక్కడ అంతే, చిన్న పదాలు మనకి నెగ్లెక్ట్ చేస్తే అది సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఇది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్వశ్చన్. సో క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఇలాంటివి కానీ చేస్తే రేపు ఉదయం గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులకి మీరు ఈజీగా పాలిటీని మీరు క్రాక్ చేయవచ్చు. జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి జ్యుడిషియల్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, సో ఇలాంటి పవర్స్ అనేవి మనకు ఉంటాయి, తెలిసిందే. ఎస్, జ్యుడిషియల్ పవర్స్. చూడండి, మనకి ఈ డిసైడింగ్ ఆన్ వెదర్ ఏ బిల్ షుడ్ బీ సెంట్ ఫర్ రీకన్సిడరేషన్ టు ది కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ అనేది మనకి వన్ ఆఫ్ ది లెజిస్లేచర్ బిల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి స్టేట్ లెజిస్లేచర్స్, పార్లమెంట్ అనేవి లెజిస్లేచర్ కింద వస్తుంది కదా. సో ఇది మనకి జ్యుడిషియల్ పవర్ కింద రాదు. సో ఆన్సర్ 3 అనేది ఎప్పుడైతే మీకు తప్పు అయిందో సింపుల్గా మీకు 1, 2 నేను చెప్పాను ఆల్రెడీ. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఒకసారి కామన్ క్వశ్చన్ ఏదో చూడండి, కామన్ ఆప్షన్ ఏదో చూడండి. కామన్ ఆప్షన్ ఇక్కడ 3ని నెగ్లెక్ట్ చేయగలిగితే ఫస్ట్ 3ని చదవండి. సంబంధిత రాష్ట్ర శాసనసభకు పునః పరిశీలన కోసం బిల్లును పంపాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్, నాట్ ఎ జ్యుడిషియల్ పవర్. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కానీ, అలాగే ప్యాటర్నింగ్, అంటే ప్యాటర్నింగ్లో మనకి రెమిటింగ్ ఉంటుంది, కమ్యూటేటింగ్ ఉంటుంది, అలాగే రిప్రైవ్ ఉంటుంది, రెస్పైట్ ఉంటుంది. సో మనకి ప్యాటర్నింగ్ పవర్స్ అనగానే ఆర్టికల్ 72. సో మనకి పెనాల్టీతో స్టార్ట్ అయ్యి సింపుల్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్, లాస్ట్ వన్ డెత్. ఇంకా సో ఇలాంటి యొక్క శిక్ష, ఇవన్నీ కూడా శిక్షలు పెనాల్టీతో కొన్ని కేసులు మనకి సరిపెట్టేస్తారు. దాని తర్వాత సింపుల్ ఇంప్రిజన్మెంట్ 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనకి జైలు శిక్ష వేస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదీగార శిక్ష. అలాగే డెత్ ఇంప్రిజన్మెంట్ అంటే డెత్ అంటే మనకి ఫైనల్ డెత్. ఇంకా సో ఇలాగా పార్డనింగ్ పవర్స్ అనేది ప్రెసిడెంట్కి ఉంది. ఓకే, ఎస్. సో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ కమ్యూటేషన్ అంటాం, రిప్రైవ్ అంటాం, రెమిటింగ్ అంటాం. ఓకే, సో ప్యాటర్నింగ్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్, కమ్యూటేషన్, ఎస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆన్సర్ ఓకేనా? ఎస్, ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్,
ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేస్తూ అలాగే షేర్ చేస్తుండండి. ఓకే, మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేస్తే ఇలాగా ఈ యొక్క మీరు షేర్ చేస్తూ ఉంటే సో ఇట్ విల్ బి ఎంకరేజ్గా ఉంటుంది. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ ఆఫ్ వేస్లో అడగచ్చు ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ చదువుకున్నాము అంటే కంపల్సరీ ప్రెసిడెంట్ నుంచి డిఫరెంట్ వేలో మనకి క్వశ్చన్స్ అడగచ్చు. చదవండి క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? పార్టిసిపెంట్ సింపుల్గా అంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎవరో ఫ్రెండ్స్? ప్రెసిడెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూటీస్ ఢిల్లీ. ఓన్లీ 3 అంటున్నారు, చూద్దాం. ఇంకా వెరీ గుడ్ పార్టిసిపేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అవ్వాలి కంపల్సరీ. ప్రెసిడెంట్ అనేవాడు ఒక నామినల్ హెడ్, అంటే ప్రెసిడెంట్ని మనం ఎన్నుకోవాలి. ప్రెసిడెంట్ మన చేత ఎవరో ఒకరు ఎన్నుకోవాలి. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ప్రెసిడెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. సో అంటే మనము ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎమ్మెల్యేస్, ఎంపీస్ని. వాళ్ళు ఓటింగ్ వేయాలి ప్రెసిడెంట్కి. అంటే ఇక్కడ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ నామినేటెడ్ మెంబర్స్ కూడా మనకి పోస్టింగ్లోకి రారు, ఎలక్షన్లోకి రారు. ఎందుకంటే వీఆర్ నాట్ ఎలక్టింగ్ ది నామినేటెడ్ మెంబర్స్. సో కంపల్సరీ 1 అనేది తప్పు. ఎందుకంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అనేది మనకి తప్పు. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ ఎక్సెప్ట్ మనకి నామినేటెడ్ మెంబర్స్ అని వస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అలాగే ఈ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఇందులో కూడా, ఎమ్మెల్సీస్లో. ఓకే, సో అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ యూటీస్ అనేది ఆన్సర్. సో మనకి ఎలక్టరల్ కాలేజ్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరెవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అని వస్తే ఓకే. చూడండి సింపుల్గా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్, నాట్ మెంబర్స్. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, నాట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండి. ఇక్కడ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వస్తే ఓకే. ఓకే, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎమ్మెల్యేస్ ఎలక్టెడ్ మెంబర్స్. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ కానీ పుదుచేరి కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మనకి అర్హులు ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి. ఎస్, డ్యూరింగ్ ఇంపీచ్మెంట్ మనకి ఓన్లీ పార్లమెంట్ సభ్యులే ఉంటారు, లోక్సభ, రాజ్యసభ, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. సో ప్రెసిడెంట్ అనేవారు మనకి ఒక అత్యధిక స్థానంలో ఉన్నారు, ఒక నామినల్ హెడ్గా ఉన్నారు కాబట్టి సో వీ హ్యావ్ టు ఎలెక్ట్ ఇండైరెక్ట్లీ ద ప్రెసిడెంట్ బై ద రిప్రజెంటేటివ్స్, elected representatives of Lok Sabha, Rajya Sabha, elected representatives of State Legislative Assembly, elected representative of State Legislative Assemblies of UTs. ఓకే, ఇక్కడ ఎలక్టెడ్ అన్నాము అంటే నామినేటెడ్ మెంబర్స్ తీసేసి మిగతా వాళ్ళని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్స్ రూల్ నుంచి ఒక క్వశ్చన్ 356. ప్రెసిడెంట్స్ రూల్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేస్తూ షేర్ చేస్తుండండి. ఓకే, ఎస్, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? క్వశ్చన్స్ ఐ థింక్ ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనకి ఎక్కువగా మనకి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. సో ఇది వెరీ వెరీ డిస్కరేజింగ్గా ఉంది. సో వీ విల్ షిఫ్ట్ టు అదర్ స్ట్రాటజీ. ఓకే, సో మనకి ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు కనబట్టలేదు, ఇక్కడ జస్ట్ 16 మెంబర్సే ఉన్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే సో ఇంకా ట్యూన్ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఇంకా ట్యూన్ అవ్వలేదు. ట్యూన్ అయినంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. సో చూద్దాం ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో ఇలాంటి ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఓకే, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్. జనరల్గా యూట్యూబ్లో చూడండి, నార్మల్ పైన అనుకుంటాయి, బట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మనకి ADDA247 అందిస్తుంది. సో మీరు ఇలాంటి వాటిని అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్కి షేర్ చేస్తుండండి, మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తుండండి. సెకండ్ చూడండి, ప్రెసిడెంట్స్ రూల్ గురించి ఒక క్వశ్చన్. దెర్ ఈజ్ నో మ్యాక్సిమం టైమ్ లిమిట్
for both national emergency and president's rule if continuously approved by the parliament. President's rule can be imposed in a state which is approved to have engaged in maladministration. Maladministration is in the state. పార్లమెంట్ నిరంతరం ఆమోదించినట్లయితే జాతీయ అత్యవసర మరియు రాష్ట్రపతి పాలన రెండింటికి గరిష్ట కాలం పరిమితి లేదు. రాష్ట్రంలోని దుష్పరిపాలనలో నిమగ్నమైందని రుజువై రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? ప్రెసిడెంట్స్ రూల్ గురించి ఒక క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఇక్కడ దెర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ ఫర్ నేషనల్ ఎమర్జెన్సీ. కానీ ప్రెసిడెంట్ రూల్కి ఒక లిమిట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మ్యాక్సిమం ఆఫ్ 3 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఎండ్ అని ఇచ్చాడు. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీకి ఎటువంటి లిమిట్ లేదు. కానీ ప్రెసిడెంట్స్ రూల్ అనేది కంటిన్యూస్గా 3 years వరకు ఉండొచ్చు ఒక స్టేట్లో ఏదైనా ఒక ప్రెసిడెంట్ రూల్. నేషనల్ ఎమర్జెన్సీ హ్యాస్ నో లిమిట్. ఎస్, రైట్. బట్ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి రివోక్డ్ ఆఫ్టర్, తీసేయచ్చు. ప్రెసిడెంట్ రూల్ అనేది తీసేయచ్చు ఆఫ్టర్ 3 years. ఓకే, కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years తర్వాత. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్ ఇన్ ఎ స్టేట్ విచ్ ఇస్ ప్రూవ్డ్ టు హ్యావ్ ఎంగేజ్ ఇన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్. అంటే ఈవెన్ కరప్షన్ కెనాట్ బి గ్రౌండ్ ఇన్ ఇంపోజ్. అంటే మాల్ అడ్మినిస్ట్రేషన్ కాదు, కరప్షన్ కాదు, ఈ రెండు ఏది కూడా కాదు, మనకు ప్రెసిడెంట్ రూల్ వర్తించలేదు ఫ్రెండ్స్. సో ఇది మనకి యాజ్ పర్ సుప్రీం కేసు మనకి బొమ్మాయి కేసు మనకి ఎప్పుడు అంటే 1994. ఈ 1994 బొమ్మాయి కేసులో మనకి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఏంటంటే ఎనీ స్టేట్ ప్రూవ్డ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈవెన్ కరప్షన్ cannot be ground to impose the president's rule as per the guidelines given by the Supreme Court. Chala important. Neither 1 or 2 is the answer. D. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మనకి స్టేట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు అనే ఒక పదం ఉంటుంది. స్టేట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు మనకి ప్రెసిడెంట్స్ రూల్ వచ్చే అవకాశం ఉంది. కానీ మాల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కరప్షన్ కానీ మనకి అన్ని స్టేట్స్లో ఉంటాయి. మనకి కరప్షన్ కానీ ఒక మాల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇలాంటి దుష్పరిపాలన ఉంది కదా అని చెప్పి ప్రెసిడెంట్స్ రూల్ మనం విధించలేము. అది రాజ్యాంగంలో లేదు. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆంగ్లో ఇండియన్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సింపుల్. సో ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి వర్డ్ ఇంపార్టెంటే ఇక్కడ. Yes, consider the statements about regarding the provisions for Anglo-Indians under the Constitution of India. Question baga aalochinchandi. Yes, good morning. President has to mandatorily nominate 2 members of the Anglo-Indian community to Lok Sabha. Mandatory adi. అలాగే గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ హ్యాస్ టు మ్యాండేటరీ నామినేట్ 1 member ఆఫ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎస్. సో ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ మ్యాండేటరీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో ఆబ్లిగేషన్. ప్రెసిడెంట్కి అది ఒక కంపల్సరీది ఏం కాదు. ప్రెసిడెంట్ నామినేట్ చేయాలి 2 మెంబర్స్ని లోక్సభలో, 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయాలని ఒక కంపల్సరీ ఇదేం లేదు. ఒక లోక్సభలో యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఎవరైనా రిప్రజెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, సో అందుకనే ఫస్ట్ అనేది మనకి పూర్తిగా తప్పు. అలాగే సేమ్ యాజ్ పార్లమెంట్లో ఎలాగైతే లోక్సభలో ఎలాగైతే మనకి ప్రెసిడెంట్కి ఈ ఆబ్లిగేషన్ లేదో ఈ గవర్నర్కి కూడా ఆబ్లిగేషన్ లేదు. సో అంటే మనకి ఫెడరేషన్ కదా. సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది ఏంటంటే జ్యుడిషియరీ మనకి క్వాజీ ఫెడరేషన్. రాజ్యాంగం అనేది క్వాజీ ఫెడరేషన్. అంటే సెంటర్కి ఎలాగైతే మనకి ఉంటాయో స్టేట్ కూడా అవే వర్తిస్తాయి.
సో ఇక్కడ కంపల్సరీ గవర్నర్ కూడా it is not mandatory, it is not obligatory to nominate one member of Anglo-Indian community to state. Yes, none of the answer is correct. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఆబ్లిగేటరీ కాదు, మ్యాండేటరీ కాదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు నామినేట్ 2 Anglo-Indians, 1 Anglo-Indian ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వాళ్ళ యొక్క అవకాశం బట్టి వారి యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటే నామినేట్ చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ వన్. ఎస్, నెక్స్ట్ వన్. Which of the articles under the Constitution of India that deals with the provisions for the protection and development of backward class communities? వెనకబడిన తరగతుల వర్గాల రక్షణ మరియు అభివృద్ధికి సంబంధించిన నిబంధనలతో వ్యవహరించే భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు ఉన్నాయి? 15, 16, 46, 338. ఎస్, మనకి 15 అనేది ఏం చెప్తుంది ఫ్రెండ్స్? షల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్, రేస్, లైక్ క్యాస్ట్, రీజియన్. సో ఎవరిని కూడా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓకే, ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ దీస్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, అలాగే మనకి రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాంటి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు. డిస్క్రిమినేషన్. ఓకే, అలాగే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఎస్, ఆర్టికల్ 16 మనకు ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్ ఎంప్లాయ్మెంట్ మ్యాటర్స్లో. ఓకే, సో ఇది కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి డెవలప్మెంట్ కోసం మనకి వస్తుంది. సో 1, 2 ఎక్కడ ఉంది? సో దీస్ ఆర్ ది 1, 2. అలాగే ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఆర్టికల్ 46 మనకి ప్రొటెక్ట్ ది సొసైటీ, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్కి ప్రొటెక్ట్ చేయడం, సోషల్ జస్టిస్ ఇవ్వడం, సామాజిక న్యాయం అందించడం. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ వీకర్ సెక్షన్కి. ఎస్, కరెక్ట్. అలాగే ఆర్టికల్ 338 ఏం చెప్తుంది? ఆర్టికల్ 338 ఏం చెప్తుంది ఫ్రెండ్స్? ఎస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, సెటప్ అండర్ దిస్ ఆర్టికల్ 338. సో మనకి ఇది ఆల్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు షెడ్యూల్ క్యాస్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ పరంగా ఏమైనా మనకి ఉంటే అవన్నీ కూడా పరిశీలిస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓకే, ఎస్. ఆన్సర్ 1, 2, 3, 4 is the correct answer. Yes, very good answer. Next one. The National Commission to review the working of Constitution was headed by? Simple. Yes, what is the answer? So National Commission to review the working of Constitution. Yes, friends. Answer. So ikkada answer B is the answer. Justice Venkata Challaya. Answer B is the correct answer. సో ఇక్కడ చూడండి, వెంకట చెల్లయ్య మనకి సెటప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2000లో. వన్ ఆఫ్ ది 11 మెంబర్ కమిషన్ హెడెడ్ బై వెంకట చెల్లయ్య, వన్ ఆఫ్ ది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను రిపోర్ట్ సబ్మిట్ చేసింది మనకి 2002లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ హెడెడ్ బై నేషనల్ కమిషన్కి కోసం ఒక కమిషన్ హెడ్ చేసింది వెంకట చెల్లయ్య. నెక్స్ట్ వన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్ ద ఓత్ టు ప్రిజర్వ్ ది, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని ప్రమాణం చేస్తారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, యూనియన్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 1, 1, 2, 1, 2, 3, 1, 4.
సో అలాగే మనకి ర్యాంకింగ్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ర్యాంకింగ్స్. ఓకే, సో మనకి ఎవరెవరు ఏ ర్యాంక్లో ఉంటారు, ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఎవరు, ఇలా అందరూ. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరితో లైక్ చేయలేదో లైక్ చేస్తూ షేర్ చేస్తున్నాడు. ఓకే, ఎస్. ఇక్కడ మనకి చూడండి, గమనించండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం డిఫెండర్స్ ఎవరు అంటే మనకి ఆల్రెడీ చెప్పాను, సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్లో గవర్నర్. సో వీళ్ళందరూ కాదు, మనకి కేవలం మనకి రాజ్యాంగంలో మనకి రాజ్యాంగాన్ని డిఫెండ్ చేసేది, పరిరక్షిస్తారని, ఓకే, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని ఎవరు ప్రమాణం చేస్తారో, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ స్టేట్ లెవెల్లో. నాట్ సిజేఐ, నాట్ వైస్ ప్రెసిడెంట్, నాట్ యూనియన్ మినిస్టర్. సో కంప్లీట్ రాంగ్ ఆన్సర్, ఓన్లీ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్. సో సుప్రీం డిఫెండర్స్ మనకి ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్. Judges of a state high court through appointed by the president can be removed only by the governor of the state. రాష్ట్రపతి నియమించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఆ రాష్ట్ర గవర్నర్ మాత్రమే తొలగించగలరు. ద ప్రెసిడెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఎ కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్. రాష్ట్రపతి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. కరెక్ట్ కోడ్ అడుగుతున్నాడు. 1, 2, both 1 and 2, none of the above. ఎస్, ఆలోచించండి ఫ్రెండ్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ సి అంటున్నారు. చూద్దాం. ఇక్కడ కరెక్ట్ కోడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దో ఇండియా మనకి డ్యూయల్ పాలిటీ, మనది ఏంటి డ్యూయల్ పాలిటీ, యూనిటరీ పాలిటీ అంటే డ్యూయల్ పాలిటీ కదా. ఓకే, సో దో మనకి ఇండియా ఇస్ అ డ్యూయల్ పాలిటీ, దర్ ఇస్ నో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా. ఓకే, సో అంటే ఒక ఇంటిగ్రల్ జ్యుడిషియల్ సిస్టమ్ మనకు ఉంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది మనకి. సో దాంట్లో సుప్రీం కోర్టు టాప్గా ఉంటుంది, స్టేట్ హైకోర్ట్స్ అనేవి బిలో ఇట్. సో మనకి సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేది enforces some central laws as well as state laws here. So మనకి judges of Supreme Court are appointed by president అండి. సో మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్. అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేయరు, పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే జడ్జెస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అంటున్నారు. ఓకే, సో దే కెన్ ఓన్లీ బి ది ప్రెసిడెంట్. మనకి గవర్నర్ ఆఫ్ స్టేట్ కాదండి, ప్రెసిడెంట్ మనకి తీయగలరు, నాట్ ఎ గవర్నర్. సో బోత్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్స్. ఓకేనా. సో ఒక జడ్జ్ ఆఫ్ ఏ స్టేట్ హైకోర్ట్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఎవరి సలహా మేరకు అపాయింట్ చేస్తుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్. అలాగే దే కెన్ ఆల్సో బి ట్రాన్స్ఫర్డ్ అండ్ రిమూవ్డ్. సో తొలగించవచ్చు, అలాగే ఇంకొక కోర్టుకి బదిలీ చేయొచ్చు. ఎవరు అంటే ప్రెసిడెంటే చేయగలరు అది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి చిన్న చిన్న పదాలు ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేస్తారండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారండి మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, రేపటి నుంచి గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీఎస్ గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ కోర్సు దగ్గర 1400 రూపీస్కే మీకు 360 degreesలో సిలబస్ కంప్లీట్ చేసే ఆలోచన మాకుంది. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఎలా పర్చేస్ చేయాలి, కోడ్ మనకు తెలుసు కదా, Y265 కోడ్. సో వెంటనే జాయిన్ అయిపోండి. సో Y265 కోడ్తో 9494942474కి యూ కెన్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఓకే, ఎస్ మనకి ఇక్కడ ఆన్సర్ ప్రెసిడెంట్ పక్కా sorry who is empowered to direct that an parliament does not apply to scheduled area in the state. చూడండి, బాగా ఆలోచించండి. ద స్టేట్ అడుగుతున్నాడు, కంపల్సరీ సి ఈజ్ ద ఆన్సర్.
సి ఈజ్ ద ఆన్సర్. గవర్నర్. చూడండి, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతానికి పార్లమెంట్ చట్టం వర్తించదని నిర్దేశించే అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ డస్ నాట్ అప్లై టు ఏ షెడ్యూల్డ్ ఏరియా ఇన్ ద స్టేట్. యాక్చువల్గా ఒక షెడ్యూల్డ్ ఏరియా అనేది ప్రకటించేదే ప్రెసిడెంటే. బట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి, ఇక్కడ వర్తించదు అని చెప్పేది గవర్నర్ మాత్రమే చెప్తారు. మీరు క్వశ్చన్ బాగా ఆలోచించండి, క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు, ఒకవేళ ఇంగ్లీష్లో అర్థం అవ్వకపోతే తెలుగులో, రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతానికి పార్లమెంటు చట్టం వర్తించదని నిర్దేశించే అధికారం ఎవరికి ఉందంటే గవర్నర్కి, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నర్కి ఉంది. ఓకే, ఎస్, అంటే పార్లమెంట్కి దిశానిర్దేశం చేయగలరు అనమాట. సో ఈ యొక్క ప్లేస్ మనకి డస్ నాట్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ఏరియా అని చెప్పి దిశానిర్దేశం చేస్తారు మనకి గవర్నర్. ఓకే, సో ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పార్లమెంట్ నుంచి ఒక క్వశ్చన్. ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డాక్ట్రిన్ ఆఫ్ సావరెనిటీ ఆఫ్ పార్లమెంట్. In India, the Prime Minister should invariably be a member of lower house of the Parliament. Shadow Cabinet, నేను చెప్పుకున్నాం దీని గురించి. షాడో క్యాబినెట్ ఈజ్ అ యునిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది అమెరికన్ క్యాబినెట్ సిస్టమ్. ఏది కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు ఇక్కడ? 1, 2, 1, 3, 3 నన్ ఆఫ్ ది అబోవ్. సో చెప్పాను చాలాసార్లు, ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ఒకసారి చూడండి. కరెక్ట్ అడుగుతున్నారా, రాంగ్ అడుగుతున్నారా? ఓకే, కరెక్ట్ అడుగుతున్నారు, అది ఒకసారి టిక్ పెట్టుకోండి. ఎస్, సో చూడండి మనకి ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ మనకి సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ కాదు, జనరల్గా మనకి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. అంటే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థని కాపీ చేసి మనం తీసుకొచ్చాం. అంటే వీ హ్యావ్, ఎందుకు బ్రిటిష్ పార్లమెంట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత మనం పరిపాలించాం కాబట్టి 1947 కొంత ముందు మనకి బాగా అలవాటు పడింది బ్రిటిష్ పరిపాలన. సో బ్రిటిష్ పరిపాలన ఏం ఫాలో అయిందంటే పార్లమెంటరీ వ్యవస్థ ఫాలో అయింది, రాదర్ దాన్ ప్రెసిడెంట్ రూల్. సో లేదంటే ప్రెసిడెంట్ రూల్లో తీసుకుందాం మనం. సో రాజ్యాంగం ఎందుకు లార్జ్లీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఇట్ బికేమ్ సమ్ ఒక హ్యాబిట్గా మారింది కాబట్టి. ఓకే, అలాగే ఫస్ట్ వన్ ఎప్పుడైతే తప్పైందో మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంటే 3 చూడండి. షాడో క్యాబినెట్ ఇస్ యూనిక్ క్యాబినెట్. మనకి షాడో క్యాబినెట్ అనేది యూనిక్ మనకి బ్రిటిష్ క్యాబినెట్ సిస్టమ్ ది ఫ్రెండ్స్, క్యాబినెట్ అనగానే. సో ఆన్సర్ 3 కూడా తప్పు అయినప్పుడు నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, క్యాబినెట్ సిస్టమ్ షాడో క్యాబినెట్ అనేది వన్ ఆఫ్ ది యూనిక్ ఫ్యూచర్, వన్ ఆఫ్ ది యూనిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది బ్రిటిష్ క్యాబినెట్ సిస్టమ్. ఓకే, ఎస్, షాడో క్యాబినెట్ ఇది జనరల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫామ్ చేస్తారు టు బ్యాలెన్స్ ద రూలింగ్ క్యాబినెట్. రూలింగ్ క్యాబినెట్ వేరు, షాడో క్యాబినెట్ వేరు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, యాక్చువల్గా ఇలాంటి సచ్ ఇన్స్టిట్యూషన్స్ మనకు లేవు మన దగ్గర, బట్ మనకి బ్రిటిష్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి షాడో క్యాబినెట్ అనేది. అలాగే ఇండియా ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ ఇన్వేరియబుల్లీ బి ఏ మెంబర్ ఆఫ్ లోవర్ హౌస్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మన్మోహన్ సింగ్ అనేవారు రాజ్యసభ నుంచి మెంబర్. అలాగే ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ మనకి లోక్సభ నుంచి మెంబర్. సో కంపల్సరీ ఈ రూల్ అయితే లేదు, భారతదేశంలో ప్రధానమంత్రి తప్పనిసరిగా పార్లమెంటు దిగువ సభ నుంచి ఉండాలి అనేది ఏం లేదు. మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, మన్మోహన్ సింగ్ అని వీళ్ళందరూ కూడా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, employment of children below the age of 14 years is prohibited in all types of works environments as per the constitution. బ్రిటిష్ షాడో క్యాబినెట్ అనేది ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఫ్రమ్ బ్రిటిష్. ఓకే, నాట్ అమెరికా, బ్రిటిష్. ఒకసారి చెక్ చేసుకోండి. ద టర్మ్ ఫోర్స్డ్ లేబర్ మీన్స్ కంపల్సరీ వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్. సో రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల పని వాతావరణంలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధించబడింది. అలాగే బలవంతపు శ్రమ అనే పదానికి ప్రతిఫలం లేకుండా నిర్బంధం పని అని అర్థం. ఎస్, వాట్ ఇస్ ద ఆన్సర్? సింపుల్.
ఎస్, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ చూడండి మనకి ఆర్టికల్ 23 ఫ్రెండ్స్. ఇది ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 ఈస్ ప్రొహిబిటెడ్ ఆల్ ది వర్క్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఓకే, సో అంటే మనకి బెగ్గర్ అంటే ఫోర్స్డ్ లేబర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎనీ మనకి ద టర్మ్ బెగ్గర్ మీన్స్ కంపల్సరీ వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్, అంతే కదా. అంటే ఈ టర్మ్ ఫోర్స్డ్ లేబర్ మీన్స్ కంపెలింగ్ వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్, కంపెలింగ్ ఏ పర్సన్ టు వర్క్ అగైనెస్ట్ హిజ్ విల్ అని అర్థం యాక్చువల్గా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆన్సర్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఎన్విరాన్మెంట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి మనకి ఆర్టికల్ 24 ఏం చెప్తుంది మనకి. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది, ఇట్ ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years ఇన్ ఎనీ ఫ్యాక్టరీ అంటున్నాడు ఇక్కడ. ఆల్ టైప్స్ కాదండి, మైన్స్లో, హజార్డియస్ కంపెనీస్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆల్ టైప్స్, ఆల్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ వర్డ్. అంటే హార్మ్లెస్ ఇన్నోసెంట్ వర్క్స్లో కంపల్సరీ 14 years వాళ్ళు పనిచేయచ్చు. సో కానీ హజార్డియస్ కంపెనీస్లో మాత్రం పనిచేయకూడదు. అంటే ఆల్ అనేది ఇక్కడ తప్పు, ఫస్ట్ వన్ తప్పు. అలాగే ద టర్మ్ ఫోర్స్డ్ లేబర్స్ మీన్స్ కంపెల్లింగ్ ఏ పర్సన్ టు వర్క్ అగైనెస్ట్ హిజ్ విల్, వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్ కాదండి. సో ఆన్సర్ డి హియర్ ఆన్సర్. ఎందుకు అంటే రెండోది ఎందుకు తప్పంటే ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటి, తనకి నచ్చలేకుండా చేయడం. ఓకే, సో నచ్చకుండా చేయడం పనిని ఫోర్స్డ్ లేబర్ అంటాం. సో ఇలాంటి పదం వెరీ ఇంపార్టెంట్. అంటే ద వర్డ్ ఫోర్స్ అనేది ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఆర్ లీగల్ ఫోర్స్ బట్ ఆల్సో అరైజింగ్ కంపల్షన్ అతని యొక్క కంపల్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, యాక్చువల్గా మనకి బెగ్గర్ అనేది మనకి ఇది ఫోర్స్డ్ లేబర్ కాదు. బెగ్గర్ అనేది మనకి ఇక్కడ మీన్స్ కంపల్సరీ వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్ లేకుండానే అతను ఏదో ఒక వర్క్ చేసుకుంటుంటాడు. సో బెగ్గర్. కానీ ఫోర్స్డ్ లేబర్ వేరు, బెగ్గర్ వేరు. సో ఆన్సర్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఫైనల్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది సో కొంచెం డెప్త్గానే ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్. ఓకే, సో బట్ మీరు అందరూ కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయండి. సో సింపుల్గానే ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం ద్వారా అధికారం పొందిన అధికారి ఎదుట ప్రమాణం చేయడం తప్పనిసరి. క్రింది వాటిలో ఏ అధికారులను వివిధ పరిస్థితుల్లో ఈసీ అధికారం కలిగి ఉంది? ఎలక్షన్ కమిషన్. సో ఇట్ ఈస్ a mandatory for the candidates contesting for elections to make an oath before the officer authorized by election commission. అందరికి తెలిసిందే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫీసర్స్ ఆర్ authorized by EC in different circumstances? different circumstancesలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటైన్డ్ క్యాండిడేట్ మనకి 10th షెడ్యూల్ మనకి డిస్క్వాలిఫై పర్సన్ అవుతారు కదా, డిస్క్వాలిఫై పర్సన్. సో అలాంటి డిస్క్వాలిఫై పర్సన్ మనకి ఎవరు ఎదురుగా ప్రమాణ స్వీకారం చేస్తారు? అలాగే నార్మల్ హెల్దీ క్యాండిడేట్ ఎవరు ముందు మనకి ప్రమాణం చేస్తారు? ఏ క్యాండిడేట్ మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు? సో చాలా సింపుల్. ఫోర్స్డ్ లేబర్, ఎస్ ఫోర్స్డ్ లేబర్ ప్రొహిబిట్ చేసింది ఫ్రెండ్స్. కానీ క్వశ్చన్ ఇక్కడ ఏంటి, మనకి లేబర్ అనేది ఆల్ అండర్ 14 yearsలో మనకి హజార్డియస్ కంపెనీలో చేయకూడదు అనేది ఇక్కడ రూల్ ఉంది. బట్ ఇన్నోసెంట్ మనకి హార్మ్లెస్ ఇండస్ట్రీస్లో గట్రా మనకి పనిచేయచ్చు. సో ఇక్కడ మనకి చైల్డ్ లేబర్ యాక్చువల్గా. సో ఎటువంటి చైల్డ్ లేబర్ అనేది ఇట్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ ది హార్మ్లెస్, ఓన్లీ ఫర్ హజార్డియస్ కంపెనీస్ లైక్ మైన్స్ కానీ ఓకే ఇలాంటి వాటిల్లో పనిచేయకూడదు. ఓకే, ఎస్ ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయకూడదు చిల్డ్రన్స్. ఎస్ ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి అంటే క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారాలు మనకి చెయ్యాలి. ఎవరు అపాయింట్ చేస్తారు ఆఫీసర్ని? ఈసీ అపాయింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ పర్సన్ అంటే నార్మల్ హెల్దీ పర్సన్ మనకి రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. నామినేషన్ పత్రాలు కూడా అతనికే ఇస్తారు.
బట్ ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తారు వన్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ని. సో ఆన్సర్ ఇక్కడ 2 అనేది తప్పైనప్పుడు మీకు సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? సి. ఇంకా ఏమీ చూడక్కర్లేదు, మీరు ఇంకేమీ చూడక్కర్లేదు. ఎస్, వెరీ గుడ్, ఆన్సర్ సి. సో డిటైన్డ్ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఒక డిటైన్డ్ క్యాండిడేట్ అర్థమవుతుందా? డిటైన్డ్ క్యాండిడేట్ తొలగించేవాడు, డిస్క్వాలిఫై పర్సన్ అనమాట. ఆ డిస్క్వాలిఫై పర్సన్ మనకి ఒక సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిజన్, కంపల్సరీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిజన్ ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే ఈ కన్ఫైన్ టు హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ మీద ఉన్న వాళ్ళు మెడికల్ సూపరింటెండెంట్ ఇన్ ఛార్జ్ ఆఫ్ హాస్పిటల్ తరపున చేయాలి, అంటే అతను చేయిస్తారనమాట ఓత్. అలాగే ఒక క్యాండిడేట్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నారనుకోండి, అవుట్ సైడ్ ఇండియా భారతదేశం వెలువల, భారతదేశం అవతల మనకు ఉంటే ఇండియా అంబాసిడర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇండియా అంబాసిడర్ కానీ ఆర్ హై కమిషనర్ కానీ ఆర్ వన్ ఆఫ్ ది డిప్లొమాటిక్ కౌన్సిలర్ ఆథరైజ్ చేస్తారు అతని యొక్క ప్రమాణ స్వీకారం. సో ఇలాగ మనకి ఈ స్క్రూటినీ కోసం ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. సో ఎస్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నార్మల్ హెల్తీ క్యాండిడేట్ వచ్చేసరికి రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫైనల్లీ వీ హ్యావ్ ఎండెడ్ ది సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇదే విధంగా ప్రతిరోజు మనం ఈరోజు 6 PM మనం టాప్ 50 పాలిటీ 1-liners చూద్దాం. నిన్నే చేయాల్సింది, యాక్చువల్గా టైం కుదరలేక చేయలేదు. పాలిటీ 1-liners టాప్ 50 మనం చూద్దాం. వన్ మస్ట్ నాట్ ఫోకస్ ఆన్ ద రిస్క్ ఆఫ్ సేయింగ్ ఎస్. ద గ్రేటర్ రిస్క్ ఈజ్ మిస్సింగ్ ఆపర్చునిటీ బై సేయింగ్ నో. ఫ్రెండ్స్ మనకి ఇంకా ఉంది ఫ్రెండ్స్, డబల్ వ్యాలిడిటీ మనకి ఈరోజు లాస్ట్ డే. ఈ 1,00,000 TSPSC గ్రూప్ 1 కానీ, అలాగే తెలంగాణ SI కానిస్టేబుల్ కానీ, తెలంగాణ కానిస్టేబుల్ బ్యాచెస్ కానీ, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ అయితే Y265 అనే కోడ్ని టైప్ చేయండి. మీకు కోర్సెస్ కావాలంటే Y265 అనే కోడ్ని టైప్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 894994942474కి కాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కిట్, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ కిట్, అలాగే తెలంగాణ TSPSC గ్రూప్ 2 గ్రూప్ 3 తెలుగు బ్యాచ్ అయితే మనకి ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది, 5th May. డోంట్ మిస్ ఫ్రెండ్స్. 1493 రూపీస్ మాత్రమే, 1500 రూపీస్ మాత్రమే. ఇది 360 degreesలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం Y265 కోడ్ ద్వారా. అలాగే గ్రూప్ D బ్యాచ్ కానీ, RRB NTPC CBD2 బ్యాచ్ కానీ. సో ఇలాగా మనకి అన్ని బ్యాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలంగాణ మెగా ప్యాకేజ్ ఇప్పుడు మనకి డబల్ వ్యాలిడిటీ ఉంది. 1 year పర్చేస్ చేస్తే ఇంకొక 1 year ఫ్రీ. మిస్ అవ్వద్దు ఈ యొక్క ఆపర్చునిటీని. మనం చేసే ప్రతి ఒక్క బ్యాచ్ కూడా ఇందులో మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు. అలాగే APPSC, TS, AP అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి AP అండ్ TS మెగా ప్యాకేజ్లో. తెలంగాణ మెగా ప్యాకేజ్లో TS ప్లస్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ADDA247 యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోతే ఫాలో అవుతుండండి. సో అట్ లాస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ కూడా చేస్తూ మర్చిపోకుండా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.